Hi, this is Ravi Satish Babu, Darts Medical Academy. Come on. సో మనం దేనికోసం అయితే ఫైట్ చేసామో ఆ ఫైట్ విన్ అయ్యామనే చెప్పుకోవాలి. మొదటగా ఫస్ట్ నుంచి మనం వీ డోంట్ వాంట్ రీనీట్ అనుకున్నాం. చాలామంది మెరిటోరియస్ స్టూడెంట్స్ విద్యార్థుల తరపున పోరాడాం. సో గాట్ సక్సెస్, వీఆర్ హ్యాపీ. దేర్ విల్ బి నో రీనీట్. అండ్ సెకండ్ థింగ్ క్లియర్గా మనం చెప్పాం అండ్ ప్లకార్డ్స్లో కూడా పెట్టాం. How a statement is true and false instead of true or false అని. సో రెండు ట్రూ ఫాల్స్ రెండు స్టేట్మెంట్లకి ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఒకదానికి ఇవ్వాలని అన్నాం. సో ఫస్ట్ దాని కీ ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రం ఇచ్చారు. అంటే రెండో స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్, దట్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ న్యూ ఎన్సీఆర్టీ. కాకపోతే ఓల్డ్ ఎన్సీఆర్టీలో ప్రింటింగ్ మిస్టేక్ ఉందని చెప్పేసి దాన్ని కూడా కన్సిడర్ చేశారు. బట్ అది రాంగ్, ఎందుకంటే కొత్త సిలబస్ మారిన ప్రకారం అసలు ఓల్డ్ ఎన్సీఆర్టీ అవుట్డేటెడ్ అయిపోయినప్పుడు ఎలా ఇస్తారని చెప్పాం. అదే ఇక్కడ వాదించడం జరిగింది. దానికి కూడా 5 మార్క్స్, ఎవరైతే ఫాల్స్ పెట్టినా సరే రెండోసారి 5 మార్క్స్ యాడ్ అయితే వాళ్ళు 5 మార్క్స్ వెనక్కి పోవాలి. మిగతా వాళ్ళు అలా ఉన్నోళ్ళు అట్లనే ఉంటారు, ఏమీ చేంజ్ కాని వాళ్ళు కూడా అలానే ఉంటారు. కాబట్టి మనకి మార్కులు పెరగకపోవచ్చు, కానీ మార్కులు పెరిగినోడు 5 మార్కులు వెనక్కి పోతే మనం ముందుకు పోతున్నట్టే కదా. సో అది కూడా మనకి ర్యాంకింగ్ డెఫినెట్గా మనకి మారుతుంది, ర్యాంకింగ్ మళ్ళీ మారుతుంది. సో ఇది 3వ ర్యాంక్. NEET 2024 మొదటి రౌండ్ ర్యాంక్, 2వ రౌండ్ ర్యాంక్, 3వ రౌండ్ ర్యాంక్. మళ్ళీ ఏమవుతుంది ఇప్పటివరకు అయితే. సో అది కూడా జరిగింది, వీఆర్ హ్యాపీ. ఇంకా ఒకటి లొకాలిటీ 15% 80%లో తీసేయాలని చెప్పాము. అలానే లొకాలిటీ రూల్స్ కూడా మార్చాలి అని చెప్పాము. సో ఆ రూల్స్ కూడా మారబోతున్నాయి, చూడండి. ఎస్, మనం ఏదైతే చెప్పామో అవే జరుగుతాయి. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటాం కాబట్టి నిజాయితీ ఎప్పుడు విన్ అవుతుందని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. I'm wishing you all the best. This is Ravi Satish Babu, Darts Medical Academy. Come on.